పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారి రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నిజామాబాద్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, శ్రీమతి నిర్మల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి వారి బిడ్డల కుటుంబాలలో మరియు రెవరెండ్ సిస్టర్ బెల్లంకొండ ప్రభావతికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, బెల్లంకొండ చిన్నయ్య అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ, కీర్తిశేషులు రాచుమల్ల జోజిరెడ్డి, జోజమ్మ, కొడదల చిన్నప్పరెడ్డి, అంతోనమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాచుమల్ల బెర్నాడ్ రెడ్డి, బాలమేరి, రెవరెండ్ ఫాదర్ రాచుమల్ల ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ, కీర్తిశేషులు మేరీ మగ్దలీనా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ సరిసా ప్రతాప్, సిస్టర్ పి అరుణరాణి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ సుహాస్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ, క్రీస్తురాజు, తెరేజమ్మ, పూజిత, ఉషశ్రీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు, బంధువులు స్నేహితుల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, కేజే ప్రకాష్ రావు, సుధా, శశాంక్, స్వరాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, నీ రక్తము ద్వారా ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజ నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించి వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా మీరు నా పైన నమ్మకముంచుము, ఏ పరిస్థితిలోనూ కూడా భయపడవలదు అన్నటువంటి విషయాలతో, చాలా గొప్పైనటువంటి వాగ్దానములతో ప్రభువైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి పట్టణములో గమనించినట్లయితే పౌలు గారికి దర్శనములో కనిపించి, నీవు భయపడవలదు, ఇదిగో నీవు చేయుచున్నటువంటి ఈ వాక్య సందేశమును వెదజల్లడములో, పంచడములో ఎప్పుడూ కూడా వెనుకంజ వేయవలదు, నేను సర్వదా నీ తోడుగా ఉన్నానని అభయహస్తమును ఇస్తూ ఉన్నాడు. రెండవ పట్టణంలో కూడా కష్ట సుఖముల మయం జీవితం, కష్టములు ఎంతగానో ఉంటాయో అంతకు మించినటువంటి ఆనందం అన్నటువంటిది నీకు తోడుగా ఉంటుంది, అంత గొప్పగా నిన్ను దీవిస్తాను. ఒక స్త్రీ తన పసికందును కనేటువంటి సమయములో ఎంత ప్రసవ వేదన పడుతుందో, అది కనిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎంత ఆనందమును కలిగి ఉంటుందో, అంతకంటే మించినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందముతో నిన్ను దీవిస్తాను అన్నటువంటి విషయాలతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దైనందినటువంటి జీవితంలో అనేక విషయాలు మనకు తారసపడినప్పుడు, జీవితమును మనం అనుకోకుండా మనకు వ్యతిరేకంగా వెళుతున్నటువంటి సమయములలో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, కలత పడుతూ ఉంటాం. ఆ సమయములలోనే దేవుని పైన అచంచలమైనటువంటి నమ్మకమును కలిగి ఉండాలి. కావున ఈ సమయములో దేవుని నమ్మక ప్రభువుకు దూరంగా వెళ్ళినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనేకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆశీనుడై ఉన్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేంచేయునప్పుడు జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారికి అక్షయ జీవితపు వస్త్రమును ధరింపచేయుదువుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ నగరములో నాకు ప్రజలనేకులు ఉన్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకము. ఏలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు.
ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేంప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము కానీ ఘోరమైన నేరము కానీ అయిన ఎడల యూదులకు మీరు చెప్పుదానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూసుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికిరి. వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేశను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు పోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరియు కొంతకాలము కొరింథులలో గడిపిన పిదప అతడి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కేంక్రేయలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వజాత్రికిని రాజు, విశ్వదార్థికినే రాజు. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదాక్రాంతులను చేయును. మనకు భుక్తమై ఉన్న ఈ దేశమును అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభువుకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికినే రాజు. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు. విశ్వదాత్రికిని రాజు. సత్యవచనం నిత్యవచనం, మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం, మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20 నుండి 23 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు
ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరిప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును, మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములు జీవితం అన్నటువంటిది సుఖదుఖముల సంగమం మిళితమై ఉంటూ ఉంటుంది. ఆనందము ఎంతగా ఉంటుందో బాధ కూడా అంతగానే ఉంటుంది. అయితే ప్రభువసయ్యేటువంటి ఈ ఆనందము బాధ కంటే మిక్కుటమైనటువంటి ఆనందము, సంతోషము, సుఖము అని వాక్య పఠనాలు మనకు భరోసాను ఇచ్చేటువంటి విధముగా, వాగ్దానముతో మాట్లాడేటువంటి విధంగా మనల్ని పలకరిస్తున్నాయి. చాలా సంతోషకరమైనటువంటి మాటలు. హెన్రీ బీచర్ అన్నటువంటి ఒక రచయిత దేవుని యొక్క అనుభవమును ఈ విధంగా తెలియజేస్తున్నాడు. జాయ్ ఈజ్ మోర్ డివైన్ దాన్ సారో. అంటే ఆనందం అన్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది. అంటే అంత గొప్పగా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందమును మనం పొందినప్పుడు బాధ కంటే ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తున్నాం. జాయ్ ఈజ్ మోర్ డివైన్ దాన్ సారో, ఫర్ జాయ్ ఈజ్ బ్రెడ్ అండ్ సారో ఈజ్ మెడిసిన్. అంటే ఆనందం అన్నటువంటిది వ్యక్తిగత జీవితాలలో ఎంతగా ఉపయోగపడుతుందంటే అది మనకు ఆహారమును ఇచ్చేటువంటి విధంగా ఉంటే, ఈ బాధ అన్నటువంటిది మనకు ఒక ఔషధములా పనిచేస్తుంది. అంటే జీవితము సుఖదుఖముల మయము అని మనం తెలుసుకుంటున్నాం. ఈ సుఖము అన్నటువంటిది మనకు ఆహారమును ప్రసాదిస్తే, ఆనందాన్ని ఇస్తే, ఈ బాధ అన్నటువంటిది జీవితానికి కావలసినటువంటి, ఈ శరీరమునకు కావలసినటువంటి ఔషధమును అది అందిస్తుంది. కావున జాయ్ ఈజ్ మోర్ డివైన్ దాన్ సారో. బాధ కంటే ఆనందం అన్నటువంటిది చాలా విశిష్టమైనది, గొప్పది. ఎందువలనంటే క్రీస్తు ప్రభు వసగేటువంటిది ఈ ఆనందము. పవిత్రాత్మ దేవుడు వసగేటువంటి ఈ ఫలాలలో ఈ ఆనందం అన్నటువంటిది ప్రముఖమైనటువంటి విధంగా ఉంది అని మనము చిన్ననాటి నుండి కూడా నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి నవీనమైనటువంటి మన తిరుసభను, శ్రీ సభను, కథోలిక సాంప్రదాయాలతో కూడినటువంటి ఈ విధానమును గమనించినట్లయితే ఎంతోమంది వేద సాక్షుల ద్వారా, అనగా వారు చిందించినటువంటి రక్త బిందువుల ద్వారా ఈ శ్రీ సభ ఏర్పడింది. అంటే వారు పరిపూర్ణమైనటువంటి ఆనందము ఏ విధంగా పొందారు? ఈ కష్టాలని ఆహ్వానించడం ద్వారా, దుఃఖ సాగరములో వారు ఈదడము ద్వారా, వేద హింసలను భరించడం ద్వారా శ్రీ సభ అన్నటువంటిది ఏర్పాటు గావించబడి ఉన్నది. కావున రక్తము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా ఈ శ్రీ సభ దేవుని చేత నిర్మాణము కావించబడి ఉన్నదని మనం గమనించాలి. మరి ఈ నేపథ్యములో మన ఆది క్రైస్తవులను, మన తల్లిదండ్రులను, మనకు విశ్వాసమును పంచినటువంటి క్రీస్తు సంఘములను మనము ఒక్కసారిగా ఆలోచన చేస్తే కంటిన్యూగా, అంటే ఒకే విధమైనటువంటి వేద హింసలను సుమారుగా 300 సంవత్సరాలు వీరు అనుభవించారు. అనేకమైనటువంటి మతపరమైనటువంటి దాడులు, వేద హింసలు, రక్తాన్ని ముఖ్యంగా ప్రాణార్పణను గావించడం అనేటువంటిది ఒక్కరోజుతో, 2 రోజుతో, లేకుంటే కొద్ది కాలం మాత్రమే సంభవించినటువంటి సంఘటనల ద్వారా ఏర్పడలేదు. 300 సంవత్సరాలు రమారమిగా అది సాగింది రోమా సామ్రాజ్యపు పరిపాలనలో, మరి ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాలలో. అంటే ఎంత గొప్పగా వారు క్రీస్తునందు విశ్వాసమును ప్రదర్శించారు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ విశ్వాసమునకై జీవించారు అన్నటువంటిది మనకు ఉపయోగార్థముగా, వినియోగార్థముగా ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ దుఃఖము అన్నటువంటిది, ఈ కష్టము అన్నటువంటిది, ఈ బాధ అన్నటువంటిది కేవలము అది ఒక తాత్కాలికముగానే ఉంటుంది. కానీ ఈ బాధ ద్వారా నీవు పొందబోయేటువంటి ఉపశమనం, ఈ బాధను ఒక ఔషధముగా నీవు స్వీకరించేటువంటి ఆ విధానము నుండి నీవు ఎంతో ఆనందమును పొందబోతున్నావు.
దుఃఖం నుండి సుఖం వైపుగా నీవు ప్రయాణము చేయబోతూ ఉన్నావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సుఖ దుఃఖముల మయముతో కలిగినటువంటి జీవితాన్ని మీరు ఆహ్వానించి విశ్వాసమును నిలుపుకోవాలని ఈనాటి పఠనములు మనకు నేర్పుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పినటువంటి విధంగా 300 సంవత్సరాల పాటుగా మన రోమా సామ్రాజ్యపు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులు అనేకమైనటువంటి దాడులకు గురి అయి ఉన్నారు. అలాంటి ఒక సంఘటన, సీజరు చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో ఒక యువతి, నేను క్రీస్తు కోసమే జీవిస్తాను, క్రీస్తు పట్ల నాకున్నటువంటి ఈ భావమును వ్యక్తం చేస్తాను, ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని నేను 10గురికి పెంచుతాను అన్నటువంటి విధముగా జీవితాన్ని కొనసాగించేటువంటిది. ఆ సమయంలో అలా ప్రదర్శించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారికి, రోమా సామ్రాజ్యపు అధికారులకి ఇది నచ్చలేదు. అందుకని చెప్పి ఆమెను బంధించి ఆమెను మరణశిక్షకు గురి చేస్తున్నారు. చివరి మాటల్లో, చివరి ఉదంతములో ఆమెను అడుగుతున్నారు, ఇదిగో నీకు మరొక అవకాశాన్ని మీకు ఇస్తున్నాం, నీవు ప్రాణాన్ని కాపాడుకునేటువంటి గొప్ప అయినటువంటి అరుదైనటువంటి అవకాశమును నీకు అందిస్తున్నాం. ఇదిగో సీజరు చక్రవర్తికి నీవు బలిని అర్పించుము, ఆఫర్ ఎ సాక్రిఫైస్ సీజర్, నీవు ఆ సీజర్ చక్రవర్తి నామమున బలిని అర్పించుము, క్రీస్తు ప్రభువుని విడనాడుము, నిన్ను వదిలివేస్తాం అని వారు చెబుతున్నారు. అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో క్రీస్తు నామములో, క్రీస్తు కొరకు, క్రీస్తు కోసం పడేటువంటి ఈ బాధ, ఈ మరణాపాయ స్థితి నాకు ఆనందమునే కలుగు చేస్తూ ఉంది. నేను ఏ కోశాన, ఏ పరిస్థితిలో కూడా సీజర్కి నేను ఈ సాక్రిఫైస్ని అనగా ఈ బలిని నేను చేయను అని చెబుతూనే, ఎందుకు నాకు జరిగింది, నేను క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఉన్నాను కదా, క్రీస్తులో ఇంత అచంచలమైనటువంటి విశ్వాసము ప్రదర్శిస్తున్నాను కదా, నేను ఇంతగా క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాను, ఆయన పూజిస్తున్నాను, అయినప్పటికీ నాకే ఎందుకు కలిగింది అన్నటువంటి ప్రశ్నలను నేను ఏ పరిస్థితిలో కూడా సంధించను అని ఆమె చెబుతోంది. అంత గొప్పగా ఆ యువతి జీవించింది. చివరికి ప్రాణార్పణం కావించింది, మరణశిక్షని ఆహ్వానించింది, మరణముపై విజయాన్ని కూడా పొంది ఉంది. అంటే మరణం అన్నటువంటిది, ఈ దుఃఖం అన్నటువంటిది ఆమెను ఎక్కడా కూడా చలించి వేచేటువంటి విధంగా, అచేతనమైనటువంటి స్థితిలో పడవేసేటువంటి విధంగా కనిపించడం లేదు. మరణాన్ని ఆహ్వానించింది. క్రీస్తు ప్రభు పట్ల తనకున్నటువంటి విశ్వాసం ప్రదర్శించడం కోసం ఈ దుఃఖమునే ఒక మెట్టులాగా ఆమె ఉపయోగించుకొని క్రీస్తు కోసం ఆమె జీవితాన్ని పణముగా పెట్టి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక ఉదాహరణ. వ్యక్తిగత జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకము కలుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు మనము ఎదురు పడవలసి వస్తాయి. అయినప్పటికీ కూడా క్రీస్తులో ఏ పరిస్థితులు కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. అందుకే మనం నమ్ముతాం, ప్రభువు అనుగ్రహించినప్పుడు మనకు ఎవరు మనకు వ్యతిరేకము అని. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 35వ వచనం నుండి మనం వింటున్నాం ఎంత గొప్పగా పౌలు గారు జీవితమును వివరించాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలడు? మరణము కానీ, దుఃఖము కానీ, యుద్ధము కానీ, కీడు కానీ, లేకుంటే అపాయము కానీ, ఆపదలు కానీ, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు. ఈరోజు అదే భగవానుడు పౌలు గారి ద్వారా చెబుతున్నాడు, ఇదిగో నీవు వెళ్ళుచున్నటువంటి చోటుల్లోకి నేను వెళ్తూ ఉన్నాను, నేను ముందుగా వెళ్తున్నాను. నీవు చేస్తున్నటువంటి ఈ వాక్య ప్రకటనలో ఏ కోశాను కూడా నువ్వు వెనుకంజ వేయవలదు, భయపడవలదు, నేను నీకు తోడుగా ఉన్నానని అభయహస్తమును అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మనము ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా పర్వాలేదు, కానీ క్రీస్తులో నమ్మకాన్ని కోల్పోకూడదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. మరి 2వ పట్టణములో యోహాను గారు వ్రాస్తున్నటువంటి శుభవార్త 16వ అధ్యాయము 20 నుండి 23 వచనాలలో 2 విషయాలను మనం చూస్తున్నాం. శిష్యుల యొక్క ఆనందము మరియు శిష్యుల యొక్క ఆవేదన. ఈ 2 పరిస్థితుల్లో వారి జీవితంలో క్రీస్తు ప్రభువే స్వయముగా కనిపెడుతున్నాడు. గమనించి వారికి చెబుతున్నాడు, ఇదిగో మీరు ఆవేదన పడుతూ ఉన్నారు, మీరు కలత చెందుతూ ఉన్నారు, బాధపడుతున్నారు, బాధపడవలదు, మీరు భయపడవలదు, నేను తోడుగా ఉన్నాను అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు కలత పడుతున్నారు, ఆవేదనలో ఉన్నారు అని మనం గమనించినట్లయితే కొన్ని కారణాలు మనకు బహిర్గతం అవుతున్నాయి. అందులో ప్రప్రథమముగా క్రీస్తు ప్రభు తన నుండి వీడిపోయారని మొదటి బాధ. క్రీస్తు ప్రభువు మాతో లేడు,
లేకుంటే మనల్ని వీడి వెళ్తున్నారు అనేటువంటి బాధ కలుగుతుంది. రెండవది, శ్రమలను అనుభవించాలి. వారు ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు భగవానుడు, వారు ఎవరినైతే అనుసరిస్తున్నారో ఆయన మనుష్య కుమారుడుగా అనేకమైనటువంటి హింసలను భరించి వేదనలకు ఓర్చుకొని మరణము ద్వారా సిలువ విజయాన్ని పొందుతాడు అన్నటువంటి విషయాలను చెబుతున్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, బాధపడి భయభ్రాంతులు అవుతున్నారు. అలాంటి సమయంలో ప్రభు అంటున్నాడు, మీరు భయపడవలదు, బాధపడవలదు, మీ ఆవేదన రెట్టింపు అవుతూ ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? క్రీస్తు ప్రభువు వారితో ఉన్నప్పుడు చూడండి, చాలా గొప్పగా అనుభవం క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల యొక్క అనుభవం. క్రీస్తు ప్రభువు వారితో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి వారి చెంత ఉన్నప్పుడు వారు ఏ లేమి అన్నటువంటి దాన్ని అనుభవించలేదు, బాధ అన్నటువంటిది వారికి లేదు. అంటే ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ వెన్ ఇట్ వాజ్ విత్ ద డిసైపుల్స్, దే వర్ ఆల్ జాయ్ఫుల్, దే వర్ ఆల్ హ్యాపీ, దే వర్ నెవర్ సారఫుల్. అంటే అంత ఆనందముతో క్రీస్తు ప్రభు సన్నిధిని అనుభవించారు. అయితే ఆ ప్రభువు మనల్ని వీడిపోతున్నారు, తమ నుండి జారిపోతున్నాడు, వెళ్తూ ఉన్నాడు, వదిలేస్తున్నాడు అన్నటువంటి భావన కలిగినప్పుడు ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక ఎత్తైతే, ఇది ఒక శిష్యుల యొక్క బాధ అయితే, వానికి వ్యతిరేకముగా మరికొంతమంది చూస్తూ ఉన్నారు. సద్దుకైలు, పరిసయ్యులు, వీళ్ళంతా కూడా వీళ్ళు బాధపడడం చూసి, ఆవేదన చెందడం చూసి సంతోషపడుతున్నారు. ఒకని బాధ మరొకనికి సంతోషం. ఇది జీవితం. గమనించండి, ఒకని బాధ మరొకనికి సంతోషం, ఆనందదాయకముగా ఉన్నది. ఇది మన వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా మార్లు, చాలా వ్యక్తుల ద్వారా, చాలా ప్రదేశాల ద్వారా, మరి ముఖ్యంగా చాలా మనకు తెలిసినటువంటి బంధువర్గం ద్వారా, కుటుంబీకుల ద్వారా అనుభవించాం. ఒక కుమారుడు బాధపడుతుంటే మరో కుమారుడు ఆనందిస్తాడు. ఇది పైశాచికం. ఒక కుమారుడు ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటే ఇంకొక కుమారుడు నాకు అన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నవని అందరికీ పదుగురికి చూపించుకుంటాడు. లేకుంటే ఒక కుటుంబము అధోగతి స్థితిలో ఉంటే, అపాయ స్థితిలో ఉంటే మరొకడు కన్నెత్తి కూడా చూడడు. ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. వారు ఆవేదన చెందుతున్నారు, ప్రభు వారితో లేరు అన్నటువంటి ఈ బాధలో వాళ్ళు బాధపడుతుంటే, కష్టపడుతుంటే, ఆ దుఃఖము సాగరములో వారు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి పరిసయ్యులు వాళ్ళే, అందరూ ఒకరే, ఒకే కులం, ఒకే జాతి, ఒకే మతం. వీరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎంతో ఆనందము చెందుతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు మాట, ఇలాంటి సందర్భాలలో క్రీస్తు ప్రభు యొక్క బోధన, ఆయన మాట, ఆయన భరోసా, ఆయన వాగ్దానం ఎలా ఉందంటే, ఇలాంటి సంతోషాలు కేవలం కొన్ని రోజులు మాత్రమే. ఈ శోక దినములు లేకుంటే శోక సమయం అన్నటువంటి కొద్ది దినములు మాత్రమే ఉంటుంది. దుఃఖం అన్నటువంటిది ఎక్కువగా నిన్ను ఇబ్బంది పరిస్థితుల్లోనికి నెట్టదు. నేను అనుభవించేటువంటి ఆనందం ఏమిటంటే, సద్దుకైలు, పరిసయ్యులు అనుభవిస్తున్నటువంటి ఆనందము కాదు. ఈ లౌకికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి వారు అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని నేను ఇవ్వను. నేను నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. శాశ్వతమైనటువంటి ఆనందముతో నిన్ను దీవించబోతున్నాను. అనగా అర్థమేమిటి? చెడు పైన అంతిమ విజయం ఎవరిది? మంచిది. చెడు పైన అంతిమ విజయం మంచిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇది మొదటి భాగం. అంటే శిష్యుల యొక్క ఆవేదన, వారి యొక్క దుఃఖము ఇలా ఉన్నది. మరి రెండవ భాగంలో శిష్యుల యొక్క ఆనందము, ద జాయ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఏ విధంగా ఉన్నదంటే, వారు ఎంతగా చెబుతున్నాడంటే, ప్రభువైనటువంటి దేవుడు కొన్ని ఉదాహరణలు కూడా మనకు అందిస్తున్నాడు. ఓ తల్లి ప్రసవ వేదనలో బిడ్డకు జన్మనిచ్చేటువంటి క్రమంలో ఎంతగానంటే డెసిబుల్స్లో చెప్తారు. అంటే చాలా దారుణమైనటువంటి ఆ నొప్పిని అనుభవించాలి. ఒక బిడ్డకు జన్మనిచ్చేటువంటి క్రమం అన్నటువంటిది చాలా సరిగా అర్థం కాదు, అర్థమైనటువంటి వారికే అది తెలుస్తుంది. అయితే దాని తరువాత ఆమె అనుభవించేటువంటి ఆనందము అంతా ఇంత కాదు. నాకు బిడ్డ కలిగాడు, నేను కష్టాలు కోర్చుకొని నవమాసాలు మోసి ఈ బిడ్డకు జన్మనిచ్చాను అన్నటువంటి ఆనందము ఎంతగానంటే, ఈమె పడినటువంటి కష్టము కంటే గొప్పది, విశిష్టమైనటువంటి ఆనందము ఆమెకు కలుగుతుంది. అదే ప్రభు అంటున్నాడు, మేఘాలు ఎంతసేపు ఉంటాయి, ఆకాశంలో గర్జించేటువంటి ఆ మేఘాలు ఎంతసేపు ఉంటాయి,
కొద్ది సమయం మాత్రమే. తర్వాత ఆకాశము వర్షిస్తుంది. ఇది నమ్మకమైనటువంటి జీవితం, ఇది విశ్వాసముతో జీవించవలసినటువంటి సమయం. ఆ తల్లి మరణ వేదనలో నుండి బిడ్డకు జన్మనిచ్చి ఎంత ఆనందము పొందుతూ ఉందో, అలాంటి ఆనందమునకు మించినటువంటిది, ఎక్కువైనటువంటి ఆనందాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. అదేమిటంటే శాశ్వతమైనటువంటి ఆనందం, ఇటర్నల్ బ్లిస్, ఇటర్నల్ జాయ్, ఇటర్నల్ బ్లెస్సెడ్నెస్ని నేను మీకు అందిస్తున్నాను. మోక్షము ద్వారా, మోక్ష ప్రవేశము ద్వారా అది మీకు అందిస్తున్నాను. ఆ ఆనందము ఎలాంటిదంటే ఎవ్వరు కూడా తస్కరించలేరు. ఈ ఆనందాన్ని ఎవ్వరు కూడా తస్కరించలేరు. ఈ ఆనందమును మహిమ కలిగినటువంటి ఆనందము. ఈ ఆనందము ఎలాంటిదంటే ఎవరు కూడా విడదీయలేరు. నిన్ను వీడనటువంటి ఆనందాన్ని నీకు ఇస్తున్నాను. ఎవరు తస్కరించలేరు. నీ నుండి అది తొలగించబడదు, నిన్ను వీడదు, నీ చేత ఎవరి చేత కూడా దూరం చేసేటువంటి విధంగా విడదీయరానటువంటి బంధముగా అది ఏర్పడుతుంది. మహిమతో కూడినటువంటి ఆనందాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను అని చెబుతున్నాడు. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ మాటలు నాటి నేపథ్యములో ప్రభు అయినటువంటి దేవుడు తన శిష్యులకు తెలియజేశాడు. అయితే ఈ మాటలు కేవలము తన శిష్యులకు మాత్రమేనా? మరి ఈరోజు ఈ సమయంలో ఈ ఉపదేశం ద్వారా, ఈ బలిపూజ ద్వారా నాకేం చెబుతున్నాడు, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి బోధిస్తున్నాడు అని ఆలోచన చేస్తుంటే, ఈ మాటలు అన్నటువంటి కేవలము శిష్యులకు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి, నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడేటువంటి విధానం, నన్ను నమ్ముకున్నటువంటి వారికి నేను అనుగ్రహించేటువంటి వాగ్దానము. కావున నా పైన నమ్మకముంచి ఉన్నప్పుడు ఇలాంటి ఆనందాన్ని నీవు అనుభవిస్తావు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఎడ్విన్ మార్ఖమ్ అనేటువంటి ఆయన దేవుణ్ణి ఎంతగా నమ్మి ఉన్నాడంటే, బహుశా దేవుని యొక్క 2 చేతుల్లో మనం ఉన్నాం. ఒకవేళ దేవుడు పొరపాటు అని మనం అనుకొని ఈ కుడి చేతి నుండి ఆయన నుండి జారిపోతే, మనము అన్నటువంటి వారము ఈ కుడి చేతి నుండి మనము జారిపోతే, వెంటనే తన ఎడమ చేతి ద్వారా మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ది షుడ్ బి అవర్ బిలీఫ్. ఇది మన నమ్మకమే ఉండాలి. అంటే ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. విన్నటువంటి విధముగా ఎవడు కూడా ఈ ఆనందమును తస్కరించలేరు. ఎవరు కూడా ఈ ఆనందమును మన నుండి విడదీయలేరు. విడదీయరా అన్నటువంటి ఆనందమును, శాశ్వతమైనటువంటి ఆనందమును, మహిమతో కూడినటువంటి ఆనందమును నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ వాగ్దానమును నమ్ముదాం. క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి సారాంశమును గ్రహించుదాం. క్రీస్తు కోసం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక, అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ
ఒసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ సంరక్షణ క్రింద పదిలముగా కాపాడుకును. నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రమగునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొగ్గ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా
ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ వస్తువును కొన్నా, ఏ మనిషిని కలిసినా మన సుఖ దుఃఖములను వెల్లడి చేస్తూ ఉంటాం. అంటే ఒక బాధ అన్నటువంటిది ఎంతగా మనల్ని కలచివేస్తుంది, ఎంతగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయాలలో దేవుని దగ్గరికి వెళ్తుంటాం, లేకుంటే తెలిసిన వ్యక్తితో మనము మన బాధల్ని వెళ్ళబుచ్చుతుంటాం. అర్థమేమిటి? మన కొద్దిగన్నా ఉపశమనం కలుగుతుందని, సమస్యకి పరిష్కారము అందుతుందని. ఈ సమయంలో దివ్యమైనటువంటి బలిపూజలో పాల్గొంటున్నాం. అందరి వ్యక్తుల కంటే, మనుషులను నమ్ముట కంటే కూడా దేవుని నమ్ముట మేలు అనే కీర్తనాకారుడు కోరుతూ ఉన్నాడు. సమయంలో మనకు జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి క్షణాలు, అవసరాలను, మరి మన యొక్క నివేదనని పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనుక మమ్మ కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను గ్రహించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను గ్రహించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను గ్రహించిన ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు.
వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువైన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి ఆమోదయోగ్యులుగా వనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని,